ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుపతి జిల్లా శ్రీ సిటీకి వెళ్లనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11:30 గంటలకు సీఎం తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి వెళ్లనున్నారు సీఎం. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఆయా సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సిటీలో కొత్తగా కొలువుదీరిన 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. మరో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. వీటితో పాటు 5 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో వివిధ కంపెనీల సీఈఓలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్కు చెందిన అడ్మైర్, ఆటో డేటా, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్, ఈప్యాక్, జెన్ లెనిన్తో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన ఎన్జీసీ, బెల్జియంకు చెందిన వేర్మేరియన్, జపాన్కు చెందిన ఏజీఎన్పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్కు చెందిన 2 పరిశ్రమలు, యూఏఈ, సింగపూర్లతో పాటు మన దేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు. శ్రీ సిటీలో పర్యటన ముగియగానే సీఎం చంద్రబాబు నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టు సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్పిల్వే, ఆప్రాన్, దెబ్బతిన్న రక్షణ కట్టడాలను పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత సోమశిలలోని ప్రజలతో, ఇరిగేషన్ అధికారులతో ప్రజావేదికలో పాల్గొంటారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి, నెల్లూరులో పర్యటించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్. బలరాం, ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి శ్రీ సిటీ సెజ్కి హెలికాప్టర్లో వెళ్తారు. శ్రీ సిటీలో పలు కీలకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పారిశ్రామికవేత్తలంతా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చిన మీదట ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తలంతా కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సిటీ ఆల్రెడీ 30 దేశాలకు చెందిన సంస్థలన్నీ కూడా అక్కడ పనిచేస్తుంటాయి. దాదాపు 60,000 మంది ఉపాధి పొందుతూ ఉంటారు. వాటిలో 50% మంది మహిళలు పనిచేస్తారు. ఈ విధంగా శ్రీ సిటీ అనేది చంద్రబాబు నాడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా, పారిశ్రామిక ప్రగతిలో భాగంగా అక్కడ సెజ్ని ఆనాడు చంద్రబాబు ఏర్పాటు చేశారు. అది విస్తరించి ఈనాడు 60,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాలుగా శ్రీ సిటీ కొంత ప్రాభవాన్ని కోల్పోయింది. మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ సిటీలో అనేక పరిశ్రమలు తీసుకురావడానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే 900 కోట్లతో 15 పరిశ్రమల్ని ఆయన ప్రారంభించబోతున్నారు. మరో 1213 కోట్ల ఏదైతే ఒప్పందాలు అయితే పలు కంపెనీలతో 5 కంపెనీలతో ఒప్పందాలు జరగబోతున్నాయి. 9 పరిశ్రమలకి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఏదైతే వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల సీఈఓలతో కూడా చంద్రబాబు మాట్లాడబోతున్నారు. శ్రీ సిటీ ఏ విధంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకి ఏ విధంగా హబ్గా తయారవుతుంది, తిరుపతిలో కూడా వివిధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం ఉందని కూడా చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు చెప్పబోతున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన సీఈఓలంతా కూడా చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ అధినేత చంద్రబాబును కలిశారు. సిఐఐ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పారిశ్రమలకి ఏర్పాటుకు ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉంది, ప్రభుత్వ పాలసీల గురించి తెలుసుకున్నారు. చంద్రబాబు కూడా శూద్ర వాతావరణంలో వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక పరిశ్రమలు తరలి వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పరిశ్రమలకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే రాష్ట్రం సర్వముఖ అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ మొదటి నుంచి కూడా పారిశ్రామికవేత్తలను కావచ్చు, పరిశ్రమల్ని స్థాపనకి పెద్ద ఎత్తున చొరవ చూపుతారు. ఎందుకంటే ఒక పరిశ్రమ వచ్చిందంటే దానికి సంబంధించిన అనేక వేల మంది ఉపాధి దొరుకుతుంది. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి అది ఉపయోగపడుతుందని చంద్రబాబు భావిస్తారు. ఈ విధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రివ్యూలు నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీజీ భరత్తో పాటు పలు ఉన్నతాధికారులతో కూడా పలుసార్లు రివ్యూలు నిర్వహించి పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన పాలసీలు తయారు చేసేందుకు పరిశ్రమల శాఖ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు ఏ పరిశ్రమలు ఎట్లా పెట్టాలి, ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉంది, దానికి సంబంధించిన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఈ రోజు సీఈఓలకు ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పూర్వవైభవం ఏదైతే పరిశ్రమల స్థాపనలో పూర్వవైభవం కూడా సంతరించుకోబోతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కియా పరిశ్రమను ఏ విధంగా ఒప్పించి తీసుకొచ్చారు, ఈనాడు రోడ్లపై కియా కార్లు ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా చూస్తున్నామని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో కొంతమంది నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మంత్రులు కూడా ఇదే విధమైన తమ వాదన అయితే చెప్తున్నారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో పలు అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు రాబోతున్నాయి. ప్రభుత్వం కూడా వారిని ఆహ్వానిస్తుంది. వారికి అనుకూలమైన పాలసీలు కూడా తయారు చేస్తున్నామని ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు. బలం రవిచంద్ర, అంటే తిరుపతి పర్యటన తర్వాత నెల్లూరులో కూడా పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ స్థానికంగా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? అంటే బలరాం ఈ రోజు తిరుపతి జిల్లాతో పాటు చంద్రబాబు నెల్లూరు జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు. సోమశిల ఏదైతే నెల్లూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడే సోమశిల ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ ఉన్న వాతావరణాన్ని మొత్తాన్ని కూడా చూడబోతున్నారు. అధికారులు కూడా మొత్తం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాక వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులన్నీ కూడా నిండుతున్న పరిస్థితి ఉంది. కొన్ని ఏదైతే గేట్ల మెయింటెనెన్స్ కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు ప్రాజెక్టులకు సంబంధించి మెయింటెనెన్స్ లేక తుంగభద్ర గేటు కూడా కొట్టుకుపోయిందని చెప్తున్నారు. గతంలో కూడా పులిచింతల గేటు కొట్టుకుపోయిన పరిస్థితి, కృష్ణా జిల్లాలో ఏదైతే ప్రకాశం బ్యారేజీపై కూడా గేటు కొట్టుకుపోయింది, గుండ్లకమ్మలో కూడా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ ప్రాజెక్టులన్నీ కూడా సందర్శిస్తున్నారు. సందర్శించి ఏదైతే ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటుకు సంబంధించి కూడా ఇప్పటికే రిపేర్ చేయడానికి ఆ గేటు కొత్తది పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమశిల సంబంధించి కూడా అక్కడ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఏదైతే నెల్లూరు జిల్లా రైతాంగానికి బాసటగా ఉంటుంది, ఈ ప్రాంతంలో రైతులతో కూడా ముఖాముఖి కూడా ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సోమశిల ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు రైతాంగం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు ఆడ ప్రత్యేకంగా విజిట్ చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం ముందు ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటుందనే మెసేజ్ ఇవ్వబోతున్నారు. అయితే ఏదైతే కాలువల నుంచి వాటర్ వెళ్లే విధంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అక్కడ కొంత ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చంద్రబాబు దృష్టికి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రైతాంగానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరైతే పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. సోమశిల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుని కాపాడి తీరుదామనే మెసేజ్ చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే శ్రీ సిటీలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన సోమశిల ప్రాజెక్టు సందర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఉండవల్లి నివాసానికి సాయంత్రానికి చేరుకోబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.